అందరికీ నమస్కారం. మన తెలుగు కబుర్లు ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరాది ఉగాది అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఎవరు ఎన్ని చెప్పినా ఉగాది రోజున అందరం షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తప్పకుండా రుచి చూడాల్సిందే. ఎందుకంటే అది మన సాంప్రదాయం కాబట్టి. మరి సాంప్రదాయబద్ధమైన ఉగాది పచ్చడిని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. ఇందులో వాడే ఒక్కో దినుసు ఒక్కో ఆరోగ్య ఫలితాన్ని ఇస్తుంది. తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం రుచులతో కూడిన ఈ ఉగాది పచ్చడి తయారు చేయడానికి కేవలం 6 దినుసులను మాత్రమే ఉపయోగించడం సాంప్రదాయం. అలంకరణ కోసమో రుచి కోసమో అదనంగా ఇతర పదార్థాలను జోడించడం ఏమాత్రం సమంజసం కాదు. మరి ఉగాది పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన ఆ 6 పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం. ఉగాది పచ్చడి తయారీలో తీపి కోసం బెల్లం 50 గ్రాములు, పులుపు కోసం చింతపండు 35 గ్రాములు, చేదు కోసం వేప పువ్వు 1 టేబుల్ స్పూన్, వగరు కోసం మామిడి పిందెలు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మామిడి పిందెలు మాత్రమే వగరుగా ఉంటాయి, మామిడి కాయలు పులుపుగా ఉంటాయి. పులుపు కోసం మనం చింతపండును వాడుతున్నాం కాబట్టి పచ్చడి తయారీకి వగరు రుచి కోసం మామిడి పిందెలను మాత్రమే వాడాలి. ఇక కారం కోసం మిరియాలు 15 నుండి 20 గింజలు, ఉప్పు కోసం రాళ్ళ ఉప్పు సగం టేబుల్ స్పూను అవసరమవుతాయి. ఇప్పుడు ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. మొదట గింజలు తీసిన చింతపండును 200 మిల్లీలీటర్ల నీటిలో అరగంట పాటు నానబెట్టాలి. వీలైనంత వరకు కొత్త చింతపండును వాడటం మంచిది. తరువాత చెట్టు నుండి తెచ్చుకున్న వేప పువ్వును చేతితో నలిపి కాడలు లేకుండా తొలగించి నీటితో శుభ్రం చేసి పెట్టుకోవాలి. తరువాత బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కానీ లేక తురుముగా కానీ చేసి పెట్టుకోవాలి. మామిడి పిందెల తొనలను తొలగించి నీటితో శుభ్రంగా కడగాలి. తరువాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. పిందె లోపల అప్పుడప్పుడే ఏర్పడుతున్న విత్తనం ఉంటే తొలగించి వేయాలి. మిరియాలు, ఉప్పును వేరువేరుగా కానీ ఒకేసారి రెండింటినీ కలిపి కానీ మెత్తగా దంచి పొడి చేసి పెట్టుకోవాలి. తరువాత ఆ పొడిని ఒక బౌలులోకి తీసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండును బాగా పిండి పిప్పిని తీసివేస్తే చింతపండు పులుసు తయారవుతుంది. ఈ పులుసులో చిన్న చిన్న చింతపండు ముక్కలు ఏవైనా ఉంటే పూర్తిగా పక్కకు తీసివేయాలి. ఇప్పుడు శుభ్రంగా ఉన్న చింతపండు పులుసును ఒక పెద్ద బౌలులోకి తీసుకోవాలి. ఈ పులుసులో బెల్లం ముక్కలను కానీ బెల్లం తురుమును కానీ కలపాలి. తరువాత శుభ్రం చేసి పెట్టుకున్న వేప పువ్వు రేకులను వేయాలి. తరువాత మిరియాల పొడి, ఉప్పు పొడిని అందులో వేయాలి. చివరగా తరిగి పెట్టుకున్న మామిడి ముక్కలు వేసి కలియబెట్టాలి. దీంతో సాంప్రదాయకరమైన షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తయారైపోయింది. దీన్ని మనం మొదట భగవంతునికి నైవేద్యంగా సమర్పించి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. తరువాత ఈ ప్రసాదాన్ని ఇంటిల్లిపాది సేవించండి. మరోసారి
అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.